శ్రీరంగం తమిళనాడు రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయం. ఆసియాలోనే ఇంత పెద్ద గాలిగోపురాలు ఎక్కడా కనపడవు. 7 పెద్ద పెద్ద గాలిగోపురాల మధ్యలో ఈ శ్రీరంగం పట్టణం ఉంటుంది. పద్మనాభుడు శయనించే ఆకారంలో గర్భగుడిలో పెద్ద రాతి విగ్రహంగా మనకు దర్శనమిస్తారు. సేమ్ అలాంటి ఆలయమే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆది తిరువరంగం అనే ఊళ్ళో అరుణాచలానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కూడా ఈ విగ్రహం సేమ్ అలాగే ఉంటుంది. అదేవిధంగా శయనించి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ దేవుణ్ణి పెరుమాళ్ అంటారు. ఈ ఆలయంలో మొత్తం 21 ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. చాలా చోట్ల అన్ని దేవాలయాల్లోనూ 4 లేదా 5 ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మటుకు మొత్తం 21 ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇది చాలా పురాతనమైన ఆలయం. 2000 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించారని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికీ పెద్ద పెద్ద రాతి గోడలు, పెద్ద పెద్ద స్తంభాలు, రాతి స్తంభాలు. అసలు ఈ గుడిలో కనుక మనం ఉంటే మనం చాలా పురాతనమైన కాలంలో ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. అసలు ఎక్కడ ఆధునికత అనేది ఇక్కడ కనపడదు. ఆది తిరువరంగం ఊళ్ళో పెరుమాళ్ స్వామి ఆలయం అతి పురాతనమైన ఆలయం.